లబ్ధిదారులకు గుడ్ న్యూస్. లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 2764 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 28.50 కోట్లు జమ చేశారు. 99 రోజుల కార్యక్రమం మొదటి వారం రోజుల్లోనే బిల్లులు క్లియర్ చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హౌసింగ్ కార్పొరేషన్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత వారం రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా 2764 మంది లబ్ధిదారులకు సంబంధించి సుమారు 28.50 కోట్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేశారు. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ కీలక ప్రకటన చేశారు. 99 రోజుల కార్యక్రమం మొదటి వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మొదటి వారం రోజుల పాటు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ఎండీ విపి గౌతమ్ వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లులపై ప్రత్యేక దృష్టి సారించామని, నిశితంగా పరిశీలించి బిల్లులు క్లియర్ చేశామని ఎండీ విపి గౌతమ్ అన్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గత వారం రోజుల్లో క్లియర్ చేసిన బిల్లులలో L3 జాబితాలో ఉన్న 1200 మందికి సంబంధించి మొత్తం 12.06 కోట్లు విడుదల చేశామన్నారు. బిల్లులు విడుదలైనప్పటికీ వివిధ కారణాలతో బ్యాంక్ వద్ద పేమెంట్ ఫెయిల్ అయిన 653 మంది లబ్ధిదారులకు చెందిన 7 కోట్ల మేర మొత్తాన్ని సైతం విడుదల చేసినట్లు ఆయన వివరించారు. వీటితో పాటు పలు అభ్యంతరాలు నిశిత పరిశీలన నిమిత్తం పెండింగ్ లో ఉన్న మరో 911 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 9.40 కోట్లను కూడా విడుదల చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. కాగా పేదల సొంతింటి కల నిజం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. మొత్తం 4 విడతల్లో ఆ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3500 చొప్పున మొత్తం 4 లక్షల ఇళ్లను పేదలకు మంజూరు చేశారు. తాజాగా 2వ విడత ఇళ్ల కేటాయింపుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్లో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు మంత్రులు ప్రకటించారు.